హాయ్ అండి. ఇవాళ అయితే అవకాడో సలాడ్ అయితే విత్ మ్యాంగో తోటి చేసేసుకుందామా. ఇక్కడైతే మ్యాంగో నేను చిన్న మ్యాంగో అయితే ఒకటి కట్ చేశాను. ఇవి అవకాడో హాఫ్ వేసాను. కీరా నేను హాఫ్ తీసుకున్నాను. అలానే పామ్గ్రేనేట్స్, టమాటో, ఆనియన్, మనము మెంతి లీవ్స్ ఉంటే మెంతి లీవ్స్ వేసుకోవచ్చు అండి. నేను పుదీనా లేదని చెప్పేసి నేను కొత్తిమీర వేసేసాను. అలానే మనకి డ్రెస్సింగ్ కోసం జస్ట్ ఆయిల్లో వచ్చేసి మనకి నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ అయితే వేసేసాను. మనం కొంచెం డ్రెస్సింగ్ కోసం చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోకి ఫస్ట్ కీరా వేసేస్తున్నాను. కీరా వేసేసాను, తర్వాత అవకాడో అన్నీ మనము ఒకేసారి కూడా వేసుకోవచ్చు. నేను కటింగ్ అదంతా ఎందుకని చెప్పేసి ఒకేసారి ఇలా కటింగ్ చేసేసి చూపిస్తున్నానండి. అన్ని చిన్న చిన్న స్లైసెసే చేసుకున్నాను. పెద్ద పెద్ద స్లైసెస్ అయితే మనం ఏవి చేసుకోకుండా చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పామ్గ్రేనేట్స్ వేసేస్తున్నాను. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా అయితే వేస్తున్నాను. టమాటాలు కూడా నేను చిన్నగా కట్ చేసుకున్నాను, మరీ పెద్దగా కాకుండా. అన్నీ ఇలా ఆనియన్స్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్కి ప్లేట్లో ఉన్నాయి మొత్తము ఈ బౌల్లోకి అయితే మొత్తం వేసేసాను. ఇలా వేసేసి ఇప్పుడైతే మొత్తం ఒకసారి పైకి కిందికి అనేసి ఇప్పుడైతే నేనైతే ఏదో రెడీ చేసి పెట్టుకున్నాను అదంతా వేసేస్తున్నాను. మనం దీంట్లో నుంచి కూడా మొత్తం తీసేద్దాము. మామూలుగా అయితే మీరు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇది వేసాను. ఆలివ్ ఆయిల్ కూడా ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర ఆయిల్ లేదు. కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మరీ సాల్ట్ లేకుండా బాగోదని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎలా ఉందో తినేసి అయితే చెప్పేస్తాను. మన సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాంగో తోటి కాంబినేషన్ తోటి చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.